ఈ తెలివైన కుక్క ఈ పాపకి చదువు చెప్తుంది. ఈ పాప ఏదైనా మ్యాథ్స్ లో క్వశ్చన్ అడిగితే ఆ కుక్క మురిగి మరీ ఆన్సర్ చెప్పేది. ఈ పాప చాలా కాన్సన్ట్రేషన్ గా చదువుకోవడానికి ఈ కుక్క ఎవరిని పాప దగ్గరికి రానిచ్చేది కాదు. ఆఖరికి ఆ పాప వాళ్ళ నాన్నని కూడా రానిచ్చేది కాదు. పాప స్కూల్ నుంచి వచ్చే టైం అవ్వగానే ఈ కుక్క తన బెల్ట్ తీసుకుని అమ్మ దగ్గరికి వెళ్లి పాప వచ్చే టైం అయింది వెళ్దాం పదా అని చెప్పి గుర్తు చేసేది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చే దారంతా ఈ కుక్క పాపతోనే ఉంటూ పాపకి సెక్యూరిటీగా ఉండేది. పాప మెట్లు ఎక్కేటప్పుడు పడిపోకుండా కుక్క తోడుగా ఉండేది. కానీ నాన్నకి ఈ కుక్క అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఆ కుక్కని ఎప్పుడూ బయటే కట్టి పెట్టేవాడు. ఎందుకంటే అది ఒక వీధి కుక్క అయి ఉంటుంది. ఈ కుక్క ఇంట్లోకి రాకముందు వీధిలోని పిల్లలందరూ ఎప్పుడూ ఆ కుక్కని తరుముతూ ఉండేవాళ్ళు. ఒక రోజు ఇదే విధంగా పిల్లలు ఆ కుక్కని కొడుతూ ఉంటే ఆ కుక్క భయంతో పరిగెత్తుకుంటూ ఒక మహిళకి ఢీ కొడుతుంది. దాంతో ఆ మహిళ భయపడిపోయి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక తెల్ల కుక్క నిలబడి ఉంటుంది. దాంతో ఈమె చూస్తే అక్కడ అల్లరి పిల్లలు ఉంటారు. దాంతో ఈమెకి అర్థమైపోయి ఆ పిల్లల్ని తరిమేసి ఆ కుక్కని ప్రేమగా నిమురుతూ తనకి తినడానికి ఫుడ్ ఇస్తుంది. అంత ప్రేమ ఒకేసారి చూసిన ఈ కుక్క ఇక నుంచి ఈ మహిళే నాకు ఓనర్ అని అనుకుంటుంది. ఆ మహిళని ఫాలో అవుతూ ఉండడంతో ఆమె ఏమీ చేయలేక ఆ కుక్కని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. తన హస్బెండ్ కి ఇది నచ్చదు అని తెలిసినా కూడా ఈమె ఆ కుక్కని ఇంటికి తీసుకుని వెళ్తుంది. హస్బెండ్ ఎంత వద్దని చెప్పినా కూడా ఈమె ఆ కుక్కని మనం పెంచుకుందామని చెప్పడంతో అతను కూడా ఒప్పేసుకుంటాడు. అప్పటి నుంచి ఈ కుక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిపోతుంది. నాన్నకి కేవలం తను పెంచుకుంటున్న నల్ల కుక్క అంటేనే ఇష్టమై ఉంటుంది. ఎప్పుడు ఆఫీస్ కి వెళ్ళినా కూడా నల్ల కుక్కకే బాయ్ చెప్పి వెళ్లేవాడు. దాంతో పాపం ఈ తెల్ల కుక్క బాయ్ చెప్పడానికి తన చెయ్యి ఎత్తితే నాన్న అసలు పట్టించుకోకుండా వెళ్లిపోయేవాడు. కొన్ని రోజుల తర్వాత ఈ మహిళ ప్రెగ్నెంట్ అయిపోతుంది. ఆ కుక్క బయటకు వెళ్లిన ప్రతిసారి పిల్లల్ని చూసి చాలా భయపడుతూ ఉండేది. ఎందుకంటే పిల్లలు ఈ కుక్కని చాలా కొట్టేసి భయపెట్టేసి ఉంటారు. దాంతో నాన్నకి తమకి పుట్టబోయే బిడ్డని చూసి కుక్క ఏమైనా చేసేస్తుందేమో అని చెప్పి అతను భయపడుతూ ఉంటాడు. దానికి ఆమె అలా ఏం కాదు అని ధైర్యం చెప్తూ ఉంటుంది. అయినా కూడా అతను ఒప్పుకోడు. దాంతో వీళ్ళిద్దరి మధ్య గొడవ అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు హాస్పిటల్ కోసం వెళ్లిపోతారు. దాంతో కుక్కని బయటే కట్టేసి వెళ్తారు. 5 గంటలైనా కూడా వాళ్ళు రాకపోవడంతో ఈ కుక్క చాలా టెన్షన్ పడిపోయి తన బెల్ట్ ని తీసుకొని ఎలాగోలాగా హాస్పిటల్ కి వెళ్లిపోతుంది. తన ఓనర్ ఎక్కడుందో తెలియక ఇది హాస్పిటల్ అంతా వాసన చూసుకుంటూ ఫైనల్ గా తన ఓనర్ ఉన్న రూమ్ లోకి వెళ్తుంది. ఆ చిన్న పాపని చూసిన కుక్క భయపడిపోయి వెనక్కి అడుగులు వేసేస్తుంది. ఆ తర్వాత వీళ్ళు ఇంటికి రాగానే అమ్మ ఆ పాపని కుక్కకి చూపించగానే ఆ కుక్కకి తన పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి కుక్క భయపడిపోయి పాప పైన మొరిగేస్తుంది. ఆ సౌండ్ విన్న పాప భయపడిపోయి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. దాంతో కోపం వచ్చిన నాన్న కుక్కని ఇంటి బయట కట్టేస్తాడు. ఒక రోజు రాత్రి పాప ఏడవడం ఎక్కువ సౌండ్ రావడంతో ఆమె లేసి బయటకి వచ్చి చూస్తే బయట కట్టి ఉన్న కుక్క ఉండదు. ఉన్నట్టుండి పాప సౌండ్ ఆగిపోతుంది. దాంతో వీళ్ళిద్దరూ భయపడిపోయి పాప రూమ్ లోకి వెళ్లి చూసి షాక్ అయిపోతారు. ఎందుకంటే పాప రూమ్ లో ఆ కుక్క పాపకి ఉయ్యాలు ఊపి నిద్ర పుచ్చుతూ ఉంటుంది. అయినా కూడా నాన్నకి ఆ కుక్క మీద నమ్మకం లేకపోవడంతో దాన్ని మళ్ళీ బయట తరిమేస్తాడు. దాంతో ఈ నల్ల కుక్క తెల్ల కుక్కని ఇంట్లోకి రావడానికి హెల్ప్ చేస్తుంది. దాంతో ఈ కుక్కని రాత్రంతా నిద్రపోకుండా పాప రూమ్ బయటే కాపలా కాస్తూ ఉంటుంది. తెల్లవారగానే ఇది చూసిన నాన్న పెద్దగా పట్టించుకోడు. కానీ అమ్మ మాత్రం చిన్నగా నవ్వుతుంది. ఆ తర్వాత వీళ్ళు పాప రూమ్ లోకి వెళ్తే పాప ఎంతో హ్యాపీగా నిద్రపోతూ ఉంటుంది. దాంతో అమ్మ ఈ కుక్క ఇంట్లో ఉండాలి అని అంటుంది. కానీ నాన్న దీనికి ఒప్పుకోడు. దానికి అమ్మ తన పాపని తీసుకొని కింద కూర్చోగానే ఆ కుక్క వచ్చి ఎంతో ప్రేమగా ఆ పాప కాళ్ళ దగ్గర తన తలని పెడుతుంది. ఇది చూసిన నాన్న కూడా ఆ కుక్కని ఇంట్లో పెట్టుకోవడానికి ఒప్పేసుకుంటాడు.